అందరికీ నమస్కారం. నా పేరు రమ. అగ్రిమెంట్ వైఫ్. 10వ భాగం. రచయిత నీలిమ గారు. మంచం మీద మఠం వేసుకొని కూర్చొని 2 చేతులు బుగ్గల మీద పెట్టుకొని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఆ సీన్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా మొత్తమయ్యాక అదేంటలా నడుము చూడకూడదా అని అడుగుతాడు. విశాల్ అమృతని అమాయకంగా ఏం చెప్పాలో తెలియక చూడకూడదని అంటుంది అమృత. మరి నేను రోజూ నీ నడుము చూస్తున్నాను కదా అని అంటాడు విశాల్. దెబ్బకి పాపకి ఎక్కిళ్ళొచ్చేస్తాయి. ఏంటి మీరు నా నడుము చూసారా? ఎప్పుడు అని అడుగుతుంది. వెంటనే తన నడుముని చీరతో కొంచెం కవర్ చేసుకుంటూ అమృత. రోజూ చూస్తానుగా మనిద్దరం ఆడుకునేటప్పుడు నీ చీర ఎగురుతూ ఉంటే నీ నడుము కనిపిస్తూ ఉంటుంది. భలే ఉంటుంది తెలుసా? ఎందుకో తెలియదు కానీ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. నేను చూస్తూ ఉంటాను. మరి అయితే అది తప్పా? కానీ అలా కనిపించినప్పుడు ఎవరైనా చూస్తారు కదా అని అంటాడు విశాల్ అమాయకంగా. ఎవరూ కావాలని చూపించరు కానీ అలా చూడకూడదు. అది తప్పు. కనిపించినా సరే ఎందుకలా చూడాలనిపిస్తోందని అడుగుతుంది. అతని మాటలకి బుగ్గలు 2 సింధూరంలాగా మారిపోతుంటే ఏమో నాకు తెలియదు అని 2 భుజాల్ని ఎగరేస్తూ ఒక్కొక్కసారైతే నాకు పట్టుకోవాలని కూడా అనిపిస్తుంది తెలుసా అని అంటాడు. కళ్ళు 2 టపటపలాడిస్తూ విశాల్. ఏంటి? అని 2 కళ్ళు పెద్దవి చేసి మరీ అడుగుతుంది అమృత. కానీ మనసులో మాత్రం బాబోయ్! ఈయనకి మతిస్థిమితం లేకపోయినా ఇలా అనిపిస్తుంది అంటే ఇంకా నార్మల్‌గా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో అని అనుకుంటుంది. అదంతా కూడా ల్యాప్‌టాప్‌లో కెమెరాలో రికార్డయ్యింది. అది పెట్టుకొని చూస్తూ ఉన్న విశాల్‌కి నవ్వు ఆగదు అది చూస్తూ ఉంటే. అప్పటివరకు ఒడిలో ఉన్న ల్యాప్‌టాప్‌ని పక్కన పెట్టేసి పడి పడి మరీ నవ్వుకుంటాడు. ఆహా! అయితే మా అమ్ము బేబీకి నాతో కొంచెం కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయినట్లుగానే ఉన్నాయిగా. ఒరేయ్ విశాల్! నువ్వు మాత్రం సూపర్‌రా! ఎక్కడా తగ్గలేదు చూడు. పనిలో పనిగా పట్టేసుకోవాల్సిందే. భలే ఉండును. ఈ ఫీల్ మిస్ అయిపోతున్నానే అని అనుకుంటాడు విశాల్ తన మనసులో. ఏంటి మీరందరూ ఆ వీడియో ఎక్కడ్నుంచొచ్చింది అని అనుకుంటున్నారా? భాస్కర్ గారు మొత్తం అన్నిటితో పాటు విశాల్‌కి హెల్త్ బాగోవటం లేదని అతని రూమ్‌లో కూడా సీసీ కెమెరాలు పెట్టించాడు. అయితే ఒకరోజు అది విశాల్ కంటపడింది. దాంతో భాస్కర్ గారి ల్యాప్‌టాప్ పాస్వర్డ్ అన్నీ కూడా విశాల్‌కి తెలుసు కాబట్టి అతనికి తెలియకుండా ఆ వీడియోస్ అన్నీ కూడా తన పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకొని, సేవ్ చేసుకొని ఇప్పుడు చూసుకుంటున్నాడన్నమాట మన బాబుగారు. వెంటనే అతనికి కూడా అమ్ముని చూడాలని అనిపించింది. ఆ వీడియోలో అమ్ము ఎక్స్‌ప్రెషన్స్‌ని తలుచుకుంటుంటేనే తన సిగ్గు, ప్రేమ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటే విశాల్ మనసు గాల్లో ఉప్పొంగిపోతుంది. ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి అప్పటికే నైట్ 11 దాటిపోయింది కాబట్టి అందరూ పడుకుని ఉంటారు అని అనుకుని నెమ్మదిగా బయటికి వచ్చేస్తాడు. ల్యాప్‌టాప్‌లో వీడియో క్లిప్పింగ్స్ చూడగానే విశాల్‌కి కూడా అమృతని చూడాలని బాగా అనిపిస్తూ ఉంటుంది. అప్పటికే టైం 11 కావస్తుంటుంది కాబట్టి అందరూ కూడా పడుకొని ఉంటారు అని అనుకుని విశాల్ నెమ్మదిగా అమృత రూమ్ దగ్గరికి వస్తాడు. హ్యాండిల్ మీద చెయ్యి వేసేసరికి అది లాక్ పడి ఉంటుంది. అదేంటి ఎక్కువగా లాక్ చేయదు కదా! మరి ఈరోజేంటిలా లాక్ చేసుకుంది అని అనుకొని ఆ ఇంట్లో ప్రతీదీ కూడా అతని హ్యాండ్ సెన్సార్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ పెట్టేసరికి డోర్ ఆటోమేటిక్‌గా ఓపెన్ చేస్తాడు. నెమ్మదిగా డోర్ తీసి ముందుకి తొంగి చూస్తాడు. తను పడుకుందా? లేదా మెలకువతో ఉందా అని. పడుకున్నట్లుగానే ఉండేసరికి తన దగ్గరకు వెళ్ళి తన పక్కన కూర్చొని అమృత మొహం వైపు చూసేసరికి ఏడ్చినట్లుగా ఆమె కళ్ళు ఉబ్బిపోయి కన్నీటి చారకలు తన బుగ్గల మీద నిలిచిపోయి ఉంటాయి. గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యుండి భార్య ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటుందో తెలుసుకోలేనంత అమాయకుడేమీ కాదు మన విశాల్. ఆ ఫోటో చూసి బాధపడింది అని అతనికి అర్థమైంది. అందుకే తను బాధపడకుండా ఏం చెయ్యాలో కూడా అతనికి నిర్ణయించుకున్నాడు. గాలికి ఎగురుతున్న తన ముంగురుల్ని చెవి వెనక్కి సర్దుతూ నువ్వు ఆ ఫోటో చూసి మేము ప్రేమించుకుంటున్నామని అనుకుంటున్నావేమో కదా! కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. నీ బెస్ట్ ఫ్రెండ్ నా గురించి అలా చెప్పి ఫోటో చూపించి నేను చెడ్డవాడని చెప్పినా సరే నువ్వు నమ్మలేదు చూడు. నా మనసులో ఇంకో మెట్టు పైకి ఎక్కేశావు. నిజంగా నా మీద నీకు అంత నమ్మకం ఉన్నందుకు
నేనైతే చాలా గర్వపడుతున్నాను. నేను చాలా అదృష్టవంతుడిని కూడా. రేపే నీకొక క్లారిటీ ఇస్తాను. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చునుంటే నేను మాత్రం చూస్తూ ఉండగలనా ఏంటి అని అనుకుంటాడు తన మనసులో విశాల్. మంచి నిద్రలో ఉందని తెలుసుకున్న విశాల్ డోర్‌ని లాక్ చేసి వచ్చి ఆమె పక్కనే పడుకొని ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి బిగించి తన కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు పాపం. ఆ వీడియో చూసినప్పటి నుంచి అతనికి కూడా మైండ్ డర్టీగా అయిపోయింది. కనీసం ఎలా అయినా సరే ఆ సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు విశాల్. ఆ ఫీలింగ్‌ని మనసారా అర్ధరాత్రి వరకు ఆస్వాదించి మళ్ళీ తనకి ఎక్కడ మెలకువ వస్తుందేమోనని ఇష్టం లేకపోయినా కూడా కష్టంగానే అతని రూమ్‌కి వెళ్ళిపోతాడు విశాల్. టిఫిన్ చేసి అందరూ కూడా హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికి ఇంకా భాస్కర్ గారు కూడా ఆఫీస్‌కి వెళ్ళలేదు. ఆయన, ఐషు, పార్వతి గారు, అమృత, విశాల్ వాళ్ళ తాతగారు, నానమ్మగారు అందరూ కూడా పైనుంచి చూస్తూ ఉన్న విశాల్ ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ఝలక్ ఇస్తాను చూడండి అని అనుకుంటూ అతను వేసుకున్న బ్లేజర్‌ని సరిచేస్తున్నట్లుగా చేత్తో సర్దుకుంటూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటే రారాజులా మెరిసిపోతూ ఉంటాడు చూసే వాళ్ళందరి కళ్ళకి కూడా. అమృత అయితే ఇంకా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మరీ వాళ్ళ ఆయనకి సైట్ కొట్టుకుంటూ ఉండిపోతుంది. అమ్మూ తల్లి అలా అతన్ని చూడ్డం గమనించి చిన్నగా కన్ను గీటుతాడు తన వైపు చూసి చూడనట్లుగా. దెబ్బకి పాప షాక్‌లోంచి బయటకొచ్చి అదేంటి నేనలా చూడడం వల్ల అలా అనిపించిందా? కొంపదీసి నేనేమైనా కలగంటున్నానా ఏంటి? నాకెందుకలా అనిపించిందని అనుకుంటుంది మనసులోనే బుర్రగోక్కుంటూ. ఆ బిడ్డ రియాక్షన్‌ని విశాల్ బాబు చూస్తూ మనసులోనే నవ్వుకుంటాడు. ఐషు ఈరోజు నీకేమైనా ప్లాన్లున్నాయా? నేను ఒక దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? అని అడుగుతాడు విశాల్ వాళ్ళ చెల్లి వైపే చూస్తూ. వావ్! నువ్వే బయటికి తీసుకెళ్తానని అంటున్నావా? ఇదైతే వండర్‌ఫుల్ ఎక్కడికన్నయ్యా? అని అడుగుతుంది చాలా హుషారుగా. ఏ చెప్తేనే గానీ రావా ఏంటి? అని విశాల్ అంటే నువ్వు తీసుకెళ్తున్నావంటే ఖచ్చితంగా వస్తాను అని ఖచ్చితంగా. నాకు నచ్చిందే అయ్యుంటుందిలే అని అంటుంది ఐషు. అదేంటి విశాల్! ఈరోజు నువ్వు ఆఫీస్‌కి రావా? అని అడుగుతారు భాస్కర్ గారు. నో డాడ్! ఈరోజు మూడ్ లేదు నాకు. ఇంపార్టెంట్ ఏవైనా ఉంటే ఫోన్ చేయమని చెప్పండి. అప్పుడు ఈవినింగ్ ట్రై చేస్తానని అంటాడు విశాల్ వాళ్ళ నాన్న వైపే చూస్తూ. ఓకే పర్లేదులే అంత ఇంపార్టెంట్ అయినా ఏం కాదు గానీ చక్కగా ఎంజాయ్ చేయండని అంటారు భాస్కర్ గారు కూడా. కొడుకు చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్‌మెంట్ గురించి మాట్లాడుతుంటే అద్భుతంగా చూస్తూ సరే డాడ్ అని చుట్టూ చూసి మీ పేరు అమృత. అమృత కదా అమృత గారు! మీరు కూడా మాతో పాటు జాయిన్ అవుతారా? అని అడుగుతాడు విశాల్. అమృత అని పిలిచిన దానికి ఆశ్చర్యంగా చూస్తుంటే ఇంకా తనని కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవ్వమని చెప్పేసరికి ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది మన అమ్ము పాప. ఇంచుమించు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అదే. వీడు అమృతాని రమ్మంటున్నాడా అన్న ఆశ్చర్యం అందరిలోనూ ఉంది. అమృత గారు మిమ్మల్ని సే యెస్ ఆర్ నో అని అంటాడు కావాలని యాటిట్యూడ్‌గా. అదేంటి తల్లి మా అబ్బాయి అంతలా అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా సైలెంట్‌గా నుంచున్నావు? వచ్చిన దగ్గర నుంచి నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా! చాలా రోజులైపోయిందని అంటారు పార్వతి గారు. కొడుకు, కోడలు ఈ విధంగానైనా బయటికి వెళ్తారన్న సంతోషంతో. అదేంటి మనవరాలా! ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వెళ్ళు. అసలకి నా మనవడికి వెయిటింగ్ అంటే పడదు. తొందరగా తయారయ్యి రండి ఇద్దరు కూడా అని అంటారు పద్మావతి గారు కూడా సంతోషంగా ఫీలవుతూ. సరే అమ్మమ్మ అని అంటూ ఇంకేం మాట్లాడకుండా తన రూమ్‌కి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి రావడానికి. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పట్లేదు. ముగ్గురికి ఉన్నాయా? లేదంటే రెండే ఉంటే మీ ఇద్దరు వెళ్ళండి పర్వాలేదు. నేనుండిపోతాను. మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు షాపింగ్‌కి రమ్మని. అమ్ము, వదిన నువ్వు వెళ్ళొచ్చేయండని అంటుంది ఐషు. అన్న, వదిన మధ్యలో తనెందుకన్న ఐడియాతో చెల్లి ఏ ఉద్దేశంతో అంటుందో తెలిసిన విశాల్ కూడా యాక్టింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నట్టు అవునా! యాక్చువల్లీ నేనైతే నీకు నాకనే టికెట్స్ తీశానురా. కాకపోతే మన ఇంట్లో అమ్మాయి కూడా ఉంటుంది కదా! బాగోదేమో అని అడిగాను. ఇప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా పేమెంట్ చేసి తీసుకుందాం అనుకుంటున్నాను. పర్లేదు నువ్వు కూడా నాతో పాటొచ్చేయి టికెట్ సెట్ చేసేద్దాంలే అని అంటాడు విశాల్ తనకి క్లారిటీనిస్తూ. అవునా! అన్నయ్య అయితే ఇంకెందుకు వద్దులే. ఆ టికెట్స్‌తో వదిన నువ్వు వెళ్ళొచ్చేయండి. నేనిందాకేదో ఎక్సైట్‌మెంట్‌లో మర్చిపోయాను కానీ మా ఫ్రెండ్స్ షాపింగ్‌కి రమ్మన్నారని అంటుంది ఐషు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే అమ్ము తల్లి రెడీ అయిపోయి వచ్చేస్తుంది. లైట్ పింక్ కలర్ శారీ కట్టుకొని సింగిల్ పళ్ళు వదిలేసి ఆ చీర చెంగుని వెనక నుంచి ముందుకు తెచ్చి పట్టుకొని కళ్ళకి సన్నటి కాటుక, నుదుటిన మ్యాచింగ్ స్టిక్కర్, దాని కింద కుంకుమ, మెడలో తాడు, చిన్న చైన్ తప్ప ఇంకే అలంకరణ లేకపోయినా
సింపుల్‌గా చూడగానే అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న అమృతం చూస్తూ రెప్ప కూడా వేయడం మర్చిపోతాడు విశాల్. అందరి చూపు అటువైపే ఉండడం వల్ల ఎవరూ కూడా విశాల్ చూసిన చూపును గమనించలేదు. కానీ భాస్కర్ గారు మాత్రం కొడుకు మొహంలో మారుతున్న భావాల్ని గమనించారు. అలాగే కొడుకు కళ్ళల్లో అమృత పట్ల ఇష్టం కనబడుతోందన్న సందేహం ఆయనలో మెదులుతోంది. కాకపోతే అప్పుడే ఆ విషయం బయటకు చెప్పకూడదు అనుకున్నారు. ఆయన క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చూద్దామని. అందరూ తన వైపే చూస్తుండేసరికి కొంచెం సిగ్గుగా ఫీలవుతూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటొచ్చి వెళ్దామా అని అడుగుతుంది ఐషు వైపు చూస్తూ. వెళ్దామా కాదు వదినా, వెళ్ళి వస్తాను అనాలి అని చిన్నగా నవ్వుతూ అంటున్న ఐషు మాటలు అర్థం కాక క్వెషన్ మార్క్ వేస్తూ చూస్తుంది. టికెట్స్ రెండే ఉన్నాయంట. అందుకే అన్నయ్య నువ్వు మీ ఇద్దరే వెళ్తున్నారని చెప్పగానే ఆశ్చర్యంగా విశాల్ వైపే చూస్తుంది. వెళ్దామా అండి అని నొక్కి మరీ అంటాడు ఆమె వైపే చూస్తున్న విశాల్. భర్తతో ఏకాంతంగా సమయం గడుపుతున్నాననే సంతోషం మనసులో తీన్మార్ డాన్స్ చేయిస్తున్నా బయటికి మాత్రం నార్మల్‌గా ఉండటానికే ట్రై చేస్తుంది. వదినా ఇదే మంచి టైం. నీకు అన్నయ్య దృష్టిలో పడి కొంచెం బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చెయి. హ్యావ్ ఎ ప్లెజెంట్ జర్నీ అని విష్ చేస్తూ అమృత చెవిలో గుసగుసగా అంటుంది ఐషు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న అతనితో చాలా సార్లే బయటికి వెళ్ళింది గానీ, అతను హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ యాటిట్యూడ్ చూపిస్తుంటే ఎందుకో ఇప్పుడు మాత్రం చెప్పలేని ఫీలింగ్ ఆమె మదిలో గిలిగింతలు పెడుతున్నాయి. ఇద్దరూ బయటకొచ్చి ఒకరి పక్కన మరొకరు దగ్గరగా నడుస్తుంటే ప్రియసతి ప్రెజెన్స్‌ని ఆస్వాదిస్తూ విశాల్ మనసిచ్చిన మనువుతో ఒక్కరైనా భర్త సాంగత్యాన్ని ఫీలవుతూ అమృత సీట్ బెల్ట్ పెట్టుకుందామని చూస్తున్న అమృతకి అది టైట్‌గా ఫిక్స్ అయిపోయి ఎంతకీ రాకపోయేసరికి బేలగా విశాల్ వైపే చూస్తుంది. అయితే తను చేస్తున్న ప్రయత్నాన్ని అలా చూస్తూ ఏం చేస్తుందో అని సైలెంట్‌గా రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు విశాల్ కూడా. ఎప్పుడైతే తను అతని వైపు చూస్తోందో ఇంకా అర్థమైంది అతనే తీయాలన్నట్లుగా కొంచెం ముందుకు వంగి సీట్ బెల్ట్ తీస్తుంటాడు. అలా తీస్తున్న అతని చేతులు ఆమె నడుము మీద చుట్టూ ఉండి నడుము మీద గిలిగింతలు పెడుతుంటాయి. అతని వెచ్చని ఊపిరి ఆమె కంఠం దగ్గర నాట్యం చేస్తుంటే పాపం మన బిడ్డ పరిస్థితి ఇంకేం చెప్పమంటారు? అల్లాడిపోతోంది. అతనంత దగ్గరగా ఉండేసరికి ఆమె గుండె సడి ఆమెకే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటోంది. అంత ఫాస్ట్‌గా కొట్టుకోవడం వల్ల ఆమె ఎదలు కూడా పైకి పొంగిపోతాయి. ఆమెలో కలుగుతున్న మార్పులు స్పష్టంగా గమనిస్తాడు విశాల్ కూడా. యాక్చువల్లీ తనలా రియాక్ట్ అవుతుందా లేదా అని కావాలని విశాల్ అలా చేస్తున్నాడైతే ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ సీట్ బెల్ట్ కాసేపు రాకుండా సైడ్‌కి పెట్టేసింది విశాలే. అమ్ముకి అంత దగ్గరగా ఉండేసరికి అతను కూడా తీయని అలజడి కానీ అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ సీట్ బెల్ట్ పెట్టేసి ఇంకా ఆపుకోలేని తమకం ఎక్కువైపోవడం వల్ల సాధారణంగా చెయ్యి తీసేటప్పుడు నడుముకు తగిలిందని అనుకునేటట్లుగా చేతిని నడుము మీద నుంచి తనకి టచ్ అయ్యి ఎట్లు తీస్తాడు. ఇంకేముంది పాప డీప్ షాక్‌లోకి వెళ్ళిపోయింది. మన బాబుగారేమో పాపని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఆ చెయ్యి తగిలిందని అతనికి ఎక్కడ క్లాస్ పీకుతుందేమోనన్న భయంతో ఏమీ తెలియని ఎర్రివాడిలాగా డ్రైవ్ చేస్తుంటాడు. 20 నిమిషాలకు కార్ చేరాల్సిన చోటుకి చేరుతుంది. మళ్ళీ కార్ ఆగేసరికి చుట్టూ చూసి ఇందాక విశాల్ చేసింది గుర్తొచ్చి అతని వైపు చూడాలంటే సిగ్గుగా అనిపించి చాలా ఫాస్ట్‌గా అతని వైపు కూడా చూడకుండా కార్ దిగుతుంది. ఆమె కంగారుకి మనసులోనే నవ్వుకుంటూ తింగరి పెళ్ళాం నేను చూసుకోకుండా చేశాననుకుంటోందని అనుకుంటూ అతను కార్‌ని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసొస్తాడు. అయితే కార్ దిగిన దగ్గర నుంచి కూడా చుట్టూ ఉన్న ఫ్రేమ్స్ చూసి చాలా ఆశ్చర్యపోతుంది అమృత. అంటే బయటికంటే మూవీ లేక షాపింగ్ ఇలా ఇంకేదో అనుకుంది. బట్ తనొచ్చిన ప్లేస్ చూసేసరికి అప్పటి వరకు ఉన్న కొంచెం అసంతృప్తి కూడా ఇంకా ఆశ్చర్యం అన్నీ వదిలేసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. కమ్ ఇక్కడే నుంచొనుంటావా ఏంటి? అని చెప్పి అతను ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తుంటాడు. ఇంతకీ వాళ్ళెక్కడికొచ్చారనుకుంటున్నారా? అది ఒక ఫంక్షన్ హాల్ అన్నమాట. బయట ఫ్రేమ్స్ ఏంటంటే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం స్వరనీరాజనం అని ఉంది. అమ్ముకి ఎస్‌పీ గారన్నా, ఎస్‌పీ గారి పాటలన్నా చాలా ఇష్టం. తనకెప్పుడు మనసు ప్రశాంతంగా లేకపోయినా ఫోన్‌లో అతని పాటలు పెట్టుకొని ఇష్టంగా వింటుంది. తన మూడ్‌ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు విశాల్ గారు నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఎందుకు తీసుకొనొచ్చారు అంటే, ఆయనకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఇష్టమా అని అనుకుంటూనే అతని వెనుక నడుస్తుంది కానీ, తన చూపు మాత్రం అతను పట్టుకున్న తన చేతి మీదే ఉంటుంది. కథ ఇంకా ఉంది. ఇక్కడ రచయిత గారికి బాలసుబ్రహ్మణ్యం గారంటే ఉండే అభిమానం వల్ల ఆయన చనిపోయారని తెలుసు. కానీ కథ కల్పితమే కాబట్టి అక్కడ తన అభిలాషని అలా తీర్చుకున్నారు గమనించగలరు. మరి విశాల్ తన ప్రేమని ఇలా అమృతకు తెలియపరుస్తున్నా మరి అమృత ఆ ప్రేమను తెలుసుకుంటుందా? విశాల్‌కి గతం గుర్తొచ్చిందని తెలుస్తుందా? తనని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుందా లేదా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే
లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.